బ్రిడ్జికి వైఎస్ఆర్ అని పేరు పెట్టుకోవచ్చు ఇక్కడ కృష్ణా జిల్లాలోనే ఏది రాజధానిలో, కానీ చేయగలిగారా? ఏది ఉంటే అది జరిగిద్ది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే షరీఫ్ గారు ఉన్నారు, ఆ రోజు అదరాయించి బెదరాయించి అక్కడ బిల్లు మార్చుకోవడానికి ఇక్కడ నుంచి మారటానికి బిల్లు పెట్టమని చెప్పారు ఆ రోజు షరీఫ్ గారికి. ఆయన ఖురాన్ చదివిన ఆయన పెద్ద ఆయన దేవుడు రూపంలో షరీఫ్ గారి రూపంలో వచ్చి ఇదే రాజధాని సంతకం చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎన్ని బెదిరింపులకు కూడా భయపడలా షరీఫ్ గారు. మరి ఆనాడు వస్తా కదా 2019 గెలిచిన 20లో బిల్లు పెట్టిస్తే ఇక్కడి నుంచి మారిపోవడానికి పెట్టలైనా బెదిరించినా పెట్టల. మంత్రులు బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్ద పెద్ద మేధావులందరూ పక్కన కూర్చొని బుగ్గన రాజారెడ్డి గారు ఎంతరో కూడా బెదిరించారు. ఈ బెదిరింపులు కూడా వంగకుండా మెలకుండా వచ్చాడు, ఇదే రాజధాని సంతకం వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు ఆయన ఒక సంతకం చేస్తే మళ్ళీ చైర్మన్ వెళ్ళిపోయేది. అలాంటి మహానుభావులు ఉన్నప్పుడే మంచి జరుగుతాయి, ఇంకా టైంకి వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. అట్లాగే మనం ఏంటంటే ఎవరి టైంలో చేసినా ఓపెన్ చేసింది ఎవరంటే వాళ్ళ టైమే పేరు వచ్చింది. అందుకనే కొంత జగన్ గారి టైంలో చేయని ఇప్పుడు కొంతమంది కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి మోడీ గారి పేరు పెట్టాలి అని చెప్పి నేను పదే చెప్తా ఉన్నా. మోడీ గోల్డెన్ బ్రిడ్జి.